ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నమస్కరిస్తూ, ముస్లింలకు వ్యతిరేకంగా రేపు 25వ తేదీలో వక్ఫ్ బోర్డు బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. మీరు ఏదైతే అసెంబ్లీలో ఎలక్షన్ ముందు ముస్లింలకు ఏ విధంగా వాగ్దానం చేశారో, ముస్లింలపై వచ్చే నల్ల చట్టాలకు కానివ్వండి, ముస్లింల పైన జరిగే దౌర్జన్యాలకు కానివ్వండి, ఈగ వాళ్ళనివ్వను, నేను మీకు అండదండగా ఉంటానని మీరు చెప్పి ఉన్నారు. ఆంధ్ర రాష్ట్ర ముస్లిం సోదర సోదరీమణులందరూ మీరు తీసుకునే నిర్ణయం పైన ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కావున ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి విన్నవించుకుంటూ, రేపు నవంబర్ 11వ తేదీన అసెంబ్లీ సమావేశంలో ముస్లింలకు వ్యతిరేకంగా వచ్చిన వక్ఫ్ బోర్డు బిల్లును వ్యతిరేకిస్తూ, ఆ నల్ల చట్టాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేసి ఢిల్లీకి పంపించవలసిందిగా, అలాగే మన ఆంధ్ర రాష్ట్ర ఎంపీలను కూడా దశ దిశ నిర్దేశిస్తూ ఆ బిల్లును వ్యతిరేకిస్తూ చట్టం రూపొందించవలసిందిగా కోరుచున్నాము. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీ వైపు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముస్లిం సోదర సోదరీమణులందరూ మీ పైన నమ్మకం ఉంచి మీకు ఓటు వేశాము. తప్పకుండా ముస్లింలపై వచ్చే నల్ల చట్టాలను వ్యతిరేకిస్తారని మీరు ఏదైతే వాగ్దానం చేశారో, అదేవిధంగా మీరు మాట నిలబెట్టుకొని వక్ఫ్ బోర్డు బిల్లును వ్యతిరేకిస్తూ తీర్మానం చేసి పంపించవలసిందిగా మరీ కోరుచున్నాము. మీరు తీసుకునే నిర్ణయం ముస్లిం సోదరుల దశ దిశ చిరాస్తులను, వక్ఫ్ బోర్డు చిరాస్తులను కాపాడితే ముస్లిం సోదర సోదరీమణులందరూ మీకు జన్మాంతరం రుణపడి మీకు అండదండగా ఉంటారని, మీరు తీసుకునే ఈ నిర్ణయాన్ని, బృహత్తరమైన నిర్ణయాన్ని మా ముస్లిం ఐక్యవేదిక రాష్ట్రం తరపున కోరుచున్నాము. తప్పకుండా మీరు రేపు అసెంబ్లీ సమావేశంలో ఈ నల్ల చట్టానికి వ్యతిరేకంగా తీర్మానం చేసి ముస్లింలను ఆదుకుంటారని, రాబోయే రోజుల్లో ముస్లింలు కూడా మీకు ఈ తీర్మానం చేసి పంపిస్తే ముస్లింలు కూడా మీకు అండదండగా ఉంటారని మనవి చేసుకుంటూ, మీ మౌలాబేగ్, బాపట్ల జిల్లా ముస్లిం ఐక్యవేదిక అధ్యక్షులు, రాష్ట్ర కోర్ కమిటీ నెంబర్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. జై హింద్.